హయాంలో తెలంగాణ లూటీకి గురైందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాళేశ్వరం కట్టిన కొద్ది నెలల్లోనే కూలిపోయిందంటే ప్రజాధనం లూటీ చేశారో ప్రజలు గ్రహించాలని అంటున్నారు. గొర్రెల పంపిణీ అంటూ ప్రజలను మోసం చేశారను, అందులోనూ 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతి అక్రమాలు చేసి బీఆర్ఎస్ నీతి వ్యాఖ్యలు బోధిస్తోందంటూ ఎద్దేవా చేశారు. త్వరలోనే కాళేశ్వరం అవినీతి అక్రమాలు బయటకొస్తాయని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈరోజు కాళేశ్వరం పేరిట కామధేనుగా మార్చుకొని కాళేశ్వరాన్ని వాళ్ళ ఏటీఎంగా మార్చుకొని వారి హయాంలోనే కాళేశ్వరం కూలేశ్వరం అయిన వేళ మేము అనేక సందర్భాలు చెప్పిన అవినీతి అక్రమాల ప్రాజెక్ట్ అని చెప్పండి. ఈరోజు పీసీ ఘోష్ గారికి సంబంధించినటువంటి 16 మాసాల సుమారు 100 మంది పైన వాంగ్మూల్యంతో ఈరోజు 1000 పేజీల నివేదికను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందిన వేళ ఓ 3-మెన్ కమిటీని వేసి ఈ 4వ తేదీన జరిగే క్యాబినెట్ లో అందులో ఉన్నటువంటి వాస్తవాల్ని కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఇది బయట ప్రపంచానికి చెప్పేటువంటి కార్యక్రమం జరగబోతున్న వేళ ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, ఎల్ఎండి, ఎంఎండి, ఎగువ మానేరు, కడియం ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికీ సేవలు అందిస్తుంటే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం బీఆర్ఎస్ ప్రభుత్వం 3-4 సంవత్సరాలు కూలిపోయిందంటే ఈ రోజు చూసిన పేపర్లో నిన్న చూసిండ్రు గొర్రెల్లో కూడా స్కామ్ 1000 కోట్లు దాటిందని. ఏమి అధ్వానమైన పరిపాలన 10 ఏళ్లలో ఉంటుంది. ఒక మోటార్ సైకిల్ మీద 137 గొర్రెలు పోయినట్టుగా రాసుకున్నారు. 200 అకౌంట్లు ఉన్నాయి. ఈరోజు అసలు గొర్రె ముట్టింది లేదు, గొర్రె తెచ్చింది లేదు ఇతర రాష్ట్రం నుంచి. కానీ 1000 కోట్లు ఈరోజు బినామీల పేరు మీద ఖాతాలు వేయని చెప్పి కాగు చెప్పిందంటే ఆ 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఎంత అధ్వానంగా ఎంత అవినీతి అక్రమాలతో ముందుకు పోయిందో దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయమని కోరుతున్నారు.